టేస్టీ అండ్ సింపుల్‌గా అయిపోయే రెసిపీస్‌లో ఈ సగ్గుబియ్యం హల్వా ఒకటి. దీన్ని తయారు చేసుకోవడం కోసం ముందుగా సగ్గుబియ్యాన్ని 3 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ జార్‌లో వేసి మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్యాన్‌లో నెయ్యి వేసుకోవాలి. జీడిపప్పు పలుకులు, గుమ్మడి గింజలు వేసి పక్కన ఉంచుకోవాలి. వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. బాగా ఎర్రగా వేగనవసరం లేదు. ఈ విధంగా కొంచెం రంగు మారితే సరిపోతుంది. ఇది తీసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్‌లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న సగ్గుబియ్యం మిశ్రమాన్ని కూడా వేసి 5 మినిట్స్ వేయించుకున్న తర్వాత బెల్లం పొడి వేసుకోవాలి. తీపికి సరిపడా బెల్లం వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకొని 10-15 మినిట్స్ ఉడికించుకోవాలి. తిప్పుతూనే ఉడికించుకోవాలి. ఆ తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకొని స్టవ్ ఆపేసుకోవడమే. అంతే అండి. చాలా సింపుల్‌గా సగ్గుబియ్యం హల్వా రెడీ అవుతుంది.